మషీన్లు వస్తుందిరా నాయన చదివేది బాగా మంచిగా యోగా చేయాలి వద్దేళ్ళు బతకాలి ఎట్లయినా బతుకుతా ఇవాళ పట్టుదలతో యోగా చేయాలి కండలు పెంచాలి ఒక్కరోజు కూడా దవాఖానకు పోవద్దు నేను ఆరోగ్యంగా ఉండాలి వామ్మో నడుములు పర్రమంటున్నారా నాయన నీ అమ్మ గట్టిగా అనకరా నాయన మెల్లగాను జరుగుతుంది ఇంకోటి ఏంటి అమ్మా కింద పడుతున్నాయి బండ తాకుతుండే సరే ఇచ్చేదా అమ్మ ఖాళీ ఇరిగిపోతట్టుందిరా నాయన రోజు చేస్తే బాగుండు ఇలా కొద్దిగా చేస్తే ఏమవుతుంది ఏడవన్నీ ఆడేమవుతాయి చేద్దామా రన్నింగ్ చేద్దాం ఎందుకంటే అదే ఇంపార్టెంట్ ఏమైంది దీనికి కుక్క ఏమన్నా గడిచిందా ఎట్లా ఎందుకు అట్లా ఉరుకుతున్నావురా దుంకులాడుతున్నావు ఎందుకు అట్లా ఓరారి ఏమైందిరా పిచ్చి లేచిందా గట్ల చేస్తున్నావు నన్ను డిస్టర్బ్ చేయకు నేను యోగా చేస్తున్నా నేను ఎక్కువ కాలం బతకాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ ఆసనాలు చేస్తే ఏమేమి లాభాలు ఉంటాయో నేను పూస గుచ్చినట్టు చెప్తా మీరు కూడా చేయుర్రి ఇది తాడాసనం ఈ ఆసనం చేస్తే మన కాళ్ళల్లో మస్తు బలం వస్తుంది ఎట్లా అనుకున్నావు కుక్క ఉరికినట్టే కుక్క కాదు చిరుతపులి ఉరికినట్టే ఉరకొచ్చు ఇది త్రికోణాసనం అంటే జీర్ణక్రియకు సంబంధించింది మనము ఏది పడితే అది లప్ప తింటాంగా కడుపులో వేసుకుంటాంగా అగో అది మంచిగా అరుగుతుంది అన్నట్టు గిట్లా చేస్తే అమ్మా నడుములు పట్టుకున్నాయి కదా నాయన ఇది భుజంగాసనం అమ్మ భుజాలు నొప్పి లేస్తున్నాయి అయితేమా ఈ ఆసనం ఎట్లయినా చేయాలి నేను ఇగో ఇది చేస్తే ఏమవుతుంది అంటే నడుములు మంచిగా ఉంటాయి దాని తర్వాత ఊపిరితిత్తుల గాలి మంచిగా ఆడుతుంది కఫం మీద ఉన్నా కానీ పోతుంది ఇది వజ్రాసనం అబ్బా ఊపిరితిత్తులు వజ్రాలు లెక్క ఉంటాయి ఈ ఆసనం చేస్తే ఈ ఆసనం అయితే నాకు మస్తు నచ్చింది ఎంత అల్కగా ఉంది ఇంకోటి ఇక ఇది శలభాసనం ఈ ఆసనం చేస్తే నడుముల నొప్పి పుడుక్కుమని పోతుంది అమ్మో నేను ఈ ఆసనం చేయకపోతున్నా అయ్యా ఇది సర్వాంగాసనం చూసిరా ఎంత పర్ఫెక్ట్ చేసిందో దీనివల్ల థైరాయిడ్ గ్రంథి మంచిగా పనిచేస్తుంది ఓ మహేషనా నువ్వు ఎందుకు చూపించినావే ఈ అమ్మ నా ఇజ్జత్ తీసినావు అమ్మయ్యా అన్ని ఆసనాలు అయిపోయినాయి ఇవాళ నేను మంచిగా బతుకుతీగా అబ్బో ఎన్నెళ్ళేంది గీయాలనే పెట్టినావా ముహూర్తం చేయనికే నీ ఎలక దొరకని పిల్లిదానా ఇవాళ యోగా డే నీకు తోక తెలియదు తొండ తెలియదు తెలుసు కానీ నువ్వు చేసేది యోగా లెక్క లేదురా అది కరెక్ట్ చేయాలి లేకపోతే నరాలు పట్టుకుంటాయి నీ తిక్కల మొకందానా ఇప్పుడు ఒక ఆసనం చేసి చూపిస్తా చూడు ఆ నోటితో ఏమన్నావో మచ్చలు నాలుకదానా అవ్వా నరం పట్టుకున్నట్టుందిరా నాయన నిన్ను రక్త పింజలా గర్వా అబ్బా అవ్వా అబ్బా అయ్యా అబ్బో ఏడ పట్టుకున్నదిరా నరము చెప్తారు అబ్బా అబ్బా అయ్యా అబ్బా మా ఫిజియోథెరపీ సుబ్బిగానికి చూపించుకోవాలి అబ్బా అయ్యా అగో చూసిర్రా రోజు పనులలో పడైతే యోగా చేసుడే మర్చిపోతాం
చాలా మంది అయితే జిమ్ములలోకి పోతారు, కొంతమంది రన్నింగ్ చేస్తారు, ఇంకొంతమంది ఏవేవో చేస్తారు. కానీ ఒక యోగా చేస్తే అసలు శరీరంలో ఏ అవయవాలు ఎట్లా పనిచేయాలి, ఎంత మోతాదులో పనిచేయాలి అనేది సమానంగా సెట్ చేసి పెడుతుంది ఈ యోగా. అందుకే మీరు కూడా టైం ఉంటే రోజుకో గంటనో అరగంటనో యోగా అలవాటు చేసుకోర్రి. ఆరోగ్యం బాగుంటుంది, జర మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సరేనా? మరి ఉంటా.